అందరికీ నమస్కారం అండి. మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఒకప్పుడు 50 కోట్ల షేర్ అంటేనే భారీ రికార్డు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 100 కోట్ల షేర్ క్లబ్, 200 కోట్ల గ్రాస్ క్లబ్, ఇలా 1000 కోట్ల వరకు ఉందనుకోండి. సో ఇవన్నీ ఇప్పుడు మన స్టార్ హీరో మార్కెట్ ని కొలిచే ప్రధాన ప్రమాణాలుగా మారిపోయాయి. మరి మన స్టార్ హీరోలు ఎవరు ఎన్ని 100 కోట్ల షేర్ సినిమాలు ఇచ్చారు, ఎవరి దగ్గర ఎక్కువ 200 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నాయి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఆలస్యం చేయకుండా మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన 100 కోట్ల షేర్ ఉన్న మూవీస్ సైరా నరసింహారెడ్డి 140 కోట్ల వరకు షేర్ ఉంది. వాల్టర్ వీరసింహ 140 కోట్లు, మనశంకర వరప్రసాద్ గారు 180 కోట్లు, అలాగే ఖైదీ నెంబర్ 150 105 కోట్లు. అంటే మొత్తానికి 4 సినిమాలు 100 కోట్ల షేర్ క్లబ్లో ఉన్నాయి. ఇక 200 కోట్ల గ్రాస్ అయితే 3 సినిమాలు ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి 250 కోట్లకు పైగా, అలాగే వాల్టర్ వీరే 250 కోట్లకు పైగా, మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్లకు పైగా. ఇక అన్నారు రికార్డ్స్ లో ఆయన పేరు ఉండడం కాదు, ఆయన పేరు మీద రికార్డ్స్ ఉంటాయని. నెక్స్ట్ మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి కెరియర్ ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమా లేదు. అయితే ఆయన కెరియర్ హైయెస్ట్ షేర్, హైయెస్ట్ గ్రాసర్ మాత్రం అఖండ 90 కోట్ల షేరు, 150 కోట్లకు పైగా గ్రాస్ తో టాప్ లో నిలిచింది ఆయన కెరియర్ లో. నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు. వెంకటేష్ గారి కెరియర్ లో భారీ సంచలనం సృష్టించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూర్ గారితో కలిసి ఆయన చేసిన మ్యాజిక్ తో 160 కోట్ల షేర్ ని, అలాగే 300కు పైగా గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా కొలగొట్టారు. దీంతో వెంకీ మామ ఒక 100 కోట్ల షేర్ సినిమా, అలాగే ఒక 200 క్రాస్ సినిమా ఆయన పేరు మీద నమోదయ్యాయి. ఇక మన కింగ్ నాగార్జున గారు, ఈయన కెరీర్ లో కూడా ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ సినిమా కూడా లేదు. కానీ కుబేరా కూడా 90 కోట్ల వరకు షేర్ ని, అలాగే 150 కోట్ల వరకు గ్రాస్ ని కెరియర్ బెస్ట్ రికార్డ్ సాధించింది. ఇక నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో ఓజీ 170 కోట్ల వరకు షేరు, అలాగే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఒక భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ ఉన్న సినిమా, 200 కోట్ల షేర్ ఉన్న సినిమా ఒకటే, ఓజీ. నెక్స్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. రాజమౌళి గారి సినిమా లేకుండా 5కు పైగా 100 కోట్ల షేర్ ఉన్న ఏకైక హీరో మన మహేష్ బాబు గారు. అది కూడా స్పెషల్లీ మన తెలుగు వర్షన్ మాత్రమే. ఇక మూవీస్ విషయానికి వస్తే 100 కోట్ల షేర్ ఉన్న మూవీస్ భరత్ అనే నేను 100 కోట్లు, మహర్షి 110 కోట్లు, సరిలేరు నీకెవరు 130 కోట్లు, సర్కార్ వారి పాట 120 కోట్లు, గుంటూరు కారు 115 కోట్లు. మొత్తానికి 5 సినిమాలు. వీటిలో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది మాత్రం సరిలేరు నీకెవరు 245 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ బరిలో నెక్స్ట్ వచ్చేది మన ప్రభాస్ గారు. ఇప్పటికే పాన్ ఇండియన్ కింగ్ ప్రభాస్ గారు. బాహుబలి తర్వాత బాహుబలి ముందు అని చెప్పుకోవచ్చు. బాహుబలి ముందు 100 కోట్ల సినిమా లేవు. అఫ్కోర్స్ 100 కోట్ల గ్రాస్ పేరు కూడా బాహుబలితోనే స్టార్ట్ అయింది కాబట్టి బాహుబలి 400 కోట్లు, బాహుబలి 2 1100 కోట్లు, సాహో 200 కోట్లు, ఆదిపురుష్ 200 కోట్లు, సలార్ 350 కోట్లు, కల్కి 2898 500 కోట్లు, రాజాసాప 150 కోట్లు. మొత్తానికి 7 సినిమాలు 100 కోట్లు దాటినాయి. అలాగే 200 కోట్లు దాటినాయి కూడా. ఇవన్నీ కూడా 200 కోట్లు దాటినాయి. బాహుబలి 700 కోట్లకు పైగా, బాహుబలి 2 18 కోట్లు, 1800 కోట్లు, సాహో 400 కోట్లు, ఆదిపురుష్ 500 కోట్లు, సలార్ 700 కోట్లు, కల్కి 2898 1100 కోట్లు, రాజాసాబ్ 250 కోట్లు. ఇక్కడ ప్రభాస్ గారు పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన సినిమాలు. ఆయన దక్కించుకోవడం కూడా ఈయన ఒక్కరికే సాధ్యమైంది. నెక్స్ట్ మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈయన 3 సినిమాలు అయితే 100 కోట్ల షేర్ దాటి. అందులో మొదటిది RRR 700 కోట్లకు పైగా దాటింది. దేవర 230 కోట్లు, అలాగే వార్ 2 200 కోట్లు దాటింది. ఆఫ్టర్ రాజమౌళి ఈయన కూడా 200 కోట్లు దాటిన సినిమాలు. ఈ 3 కూడా 200 కోట్లు దాటేసాయి. RRR 1300 కోట్లు, దేవర 450 కోట్లు, వార్ 2 400 కోట్లు. కాకపోతే ఇందులో 2 మల్టీ స్టార్ మూవీస్ కూడా ఉన్నాయి. సోలోగా దాటింది మాత్రం దేవర ఒక్కటే. నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. 100 కోట్ల షేర్ దాటిన మూవీలు 3 ఉన్నాయి ఈయనకి. అలా వైకుంఠపురంలో 160 కోట్లు, పుష్ప 230 కోట్లు, పుష్ప 2 1200 కోట్ల వరకు ఉంది. అలాగే 200 కోట్ల గ్రాస్ దాటిన సినిమాలు కూడా ఈ 3. అలా వైకుంఠపురంలో 260 కోట్లు, పుష్ప 450 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు. మొత్తానికి 3 సినిమాలతో బన్నీ కూడా టాప్ లీగ్ లో ఉన్నారు. ఇక మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు 100 కోట్ల షేర్ ఉన్న సినిమాలు 4 ఉన్నాయి. రంగస్థలం 120 కోట్లు, RRR 700 కోట్లు, గేమ్ చేంజర్ 120 కోట్లు, పెద్ది ఇప్పుడు ప్రస్తుతం 200 కోట్ల పైగా నెట్ షేర్ సాధించింది. మొత్తానికి 4 సినిమాలు. అలాగే ఈ 4 సినిమాలు కూడా 200 కోట్ల పైగానే గ్రాస్ సాధించారు. రంగస్థలం 245 కోట్లు, RRR 1300 కోట్లు, గేమ్ చేంజర్ 240 కోట్లు, పెద్ది 400 కోట్లు. సో ఈయన ప్రత్యేకత ఏంటంటే విత్ రాజమౌళి, వితౌట్ రాజమౌళి. రాజమౌళి గారి సినిమా చేయకముందే ఈయన 100 కోట్ల షేర్లో ఉన్నారు మహేష్ బాబు గారి లాగే. నెక్స్ట్
మన యంగ్ హీరో తేజ సజ్జా ఒకే ఒక సినిమాతో సంచలనం సృష్టించాడు కదా అప్పట్లో, అదే హనుమాన్. 160 కోట్లకు పైగా షేర్ని, అలాగే 300లకు పైగా గ్రాస్ని, తొలి 100 కోట్లతో 100 కోట్ల క్లబ్లోకి చేరాడు ఈయన. అలాగే 200 కోట్ల గ్రాస్ మార్క్ను కూడా అందుకున్నాడు ఈ సినిమాతో. ఫైనల్ గా ఈ ర్యాంకింగ్ లో చెప్పాలంటే 100 కోట్ల షేర్ సినిమాల సంఖ్య ప్రకారం ప్రభాస్ గారు 7 సినిమాలు, మహేష్ బాబు గారు 5 సినిమాలు, చిరంజీవి రామ్ చరణ్ గారు తలకు 4 సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ తలకు 3 సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు తలకు ఒక్కొక్క సినిమా, అలాగే తేజ సజ్జా సర్ప్రైజింగ్ గా ఒక సినిమా. అయితే మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరే తదుపరి హీరో ఎవరు? నేను అయితే నెక్స్ట్ బాలకృష్ణ గారు, మన గోపీచంద్ మల్లినేని గారు మొన్న వచ్చిన టీజర్తో ఆ సినిమా అయితే ఖచ్చితంగా 100 కోట్ల షేర్ కొడుతుంది అనుకుంటున్నా. మరియు ప్రభాస్ రికార్డ్ని ఎవరైనా బ్రేక్ చేయగలరా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బాక్స్ ఆఫీస్ విశ్లేషణ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. వీలైన వివరంగా కుదిరినంత క్లుప్తంగా V2K2. ధన్యవాదాలు.